ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేసాం? ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? 9 గోళాలు, 27 నక్షత్రాలు, మొత్తం 48 రోజులు, ఒక మండలం. ఉత్తరానికి పోయి వెతుకో. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి గుడిసెల గడప మీద పువ్వులు పూయిస్తాడు, వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా. ద్రోణాచార్యుడి పుత్రుడివై ఉండి ఇంతకి దిగజారావా? మా తండ్రి పేరు పలికి అర్హత నీకు లేదు కృష్ణ. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. మమ్మల్ని బతికించు స్వామి. ముందు నన్ను బతికించు. ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడ కాళ్ళ మీద పడిపోతున్నారు. ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు? నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. ఇరిడియం బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఆ ఊరి కిందన ఇరేడియంని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. క్యాంప్ తీయించమని దీంతో మాట్లాడాం డాడ్. అసిస్టెంట్ ఓకే, బట్ డీన్ ఇస్ టాకింగ్ డామ్ రూల్స్ డాడ్. గోవర్ధన్ ఫోన్ చేయండి, ఒక 20 మందిని తీసుకెళ్ళమని. అండ్ నో గన్స్, ఐ వాంట్ ఇట్ టు బి క్లీన్. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కూడా న్యూస్ రాకూడదు. మీరేం కంగారు పడకండి డాక్టర్. నిజమే, మీరేం కంగారు పడకండి. ఈ పిల్ల చచ్చిపోయింది. 25 మంది చచ్చిపోయారు. 26ది ఇంకెందుకు సెలైను తోలా. సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు.
నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా, ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. భయం వేస్తుంది సుబ్బు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? దీపములు వెళ్ళిపోతున్నాయి, కుడాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సామదిలేసి వెళ్ళిపోయాడు. సా వదిలేసిపోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు, మళ్ళొస్తాడు. నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుక్కుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. 534 మంది జనాభా, 10 చదరపు మైళ్ళు కూడా లేని చిన్న మొగ్గ లాంటి ఊరు. చీదిపేస్తా. 533. బుల్లెట్ దిక్తే బ్లడ్ వస్తుందా? సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాను అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. 534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలావు, నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. అయితే సంధించ చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. ఈ యుగం అంతరిస్తుంది, కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. అంతవరకు